హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ టీపీ. ఈ వీడియో వచ్చేసి మేము ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాము. సో ఇదంతా సడన్ ప్లాన్ అనమాట. మేము 3 days ముందు టికెట్ బుక్ చేసుకునేసి స్టార్ట్ అయ్యాము. అసలు ఎందుకింత తొందరగా టికెట్స్ బుక్ చేసుకున్నాము అని అంటే హాలిడేస్ ఉంటాయి కదా డిసెంబర్ మంత్లో, అంటే చింటుకి హాలిడేస్ ఉంటాయి. ప్లస్ ఇండియాలో కూడా చాలామందికి హాలిడేస్ ఉంటాయి. మన కజిన్స్ అందరు ఇంట్లోనే ఉంటారు, టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో మా ప్లాన్ వచ్చేసి ఒక 1.5 months ఉండేసి రిటర్న్ అవుదామని అనుకున్నాము. కానీ ఇంట్లో ఎవరికి తెలీదు మేము వస్తున్నాం ఇండియాకి అని చెప్పి. సో వాళ్ళ రియాక్షన్స్ అన్నీ క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నా. సో కొంతమందివి క్యాప్చర్ చేయడానికి వచ్చింది, కొంతమంది స్కిప్ అయిపోయినాయి. సో ముందు చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు ఎలా రియాక్ట్ అయినారు అని చెప్పి. అదే మమ్మీకి ఫోన్ చేసి బయటికి పోతున్నా, వచ్చినాక చేస్తాం మళ్ళీ వంట అయినాక. వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు. అసలు ఎవరికి ఐడియా లేదు కదా, జీరో నాలెడ్జ్. ఇంటికి పోయిన తర్వాత ఎట్లుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్. సో బేసిక్గా అత్తమ్మ ఆల్మోస్ట్ డైలీ మాట్లాడతారనమాట. సో ఇప్పుడు చింటూ ఫోన్ చేయకపోతే డౌట్ వస్తుందేమో అని చెప్పి చింటూ ముందే ఫోన్ చేసి ఏమని చెప్పిండంటే, నేను ఇట్లా ఆఫీస్కి వెళ్తున్నా, 1 day తర్వాత వస్తానంటే అత్తమ్మ ఎట్లా డిస్టర్బ్ చేయదు కాబట్టి ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి అట్లా చెప్పినాం అనమాట. సో మేము పోయింది 1 year అవుతుంది ఇండియా నుండి రిటర్న్ వచ్చి. పోతే సరే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అని అనుకుంటున్నాం. లెట్స్ సీ ఎట్లా ఫీల్ అవుతారు అనేది. సో ఫైనల్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. సో మేము ట్రావెల్ చేసేది ఎమిరేట్స్లో అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎమిరేట్స్, లేదు అని అంటే వేరే చూస్తాము. సో ఆన్ టైమ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. సో ఎక్సైటెడ్ అనమాట. దుబాయ్ నెక్స్ట్ స్టాప్, అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్. సో సుహాన్స్తోని చాలా కష్టమైంది స్టార్టింగ్లో. ఆ తర్వాత సెట్ అయిపోయాడు, బట్ ఫ్లైట్ అంతా తిరుగుతూనే ఉన్నాడు. ఐ డోంట్ నో ఎంతమంది తిట్టుకున్నారో ఫ్లైట్లో. కాకపోతే ఇంకా తప్పదు కదా చిన్నపిల్లలతోని, ఇంకా యాజ్ యూజువల్. ఇంకా సో బేసిక్గా ఫ్లైట్లో ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. సో బేసిక్గా ఏంటంటే ఇట్లా స్క్రీన్ ఉంటుంది, దీంట్లో మూవీస్ తర్వాత గేమ్స్ అన్నీ ఉంటాయి. ఎంటర్టైన్ అవ్వడానికి ఉంటుంది అనమాట. జనరల్గా మొత్తం చూడకపోయినా కాసేపైనా చూడొచ్చు మనము. సో సుహాన్స్ కొంచెం సేపు గేమ్స్ అట్లా ఆడిండు. అంటే వాడికి ఏం ఆడడానికి రాదు, బట్ ఏదో ఒకటి నొక్కుతూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మన ఫ్లైట్ స్టేటస్ కూడా చూడొచ్చు, ఎక్కడి వరకు వెళ్ళింది, మన ఫ్లైట్ ఇంకెన్ని మినిట్స్ ఉంది, అదంతా అప్డేట్ ఉంటుంది అనమాట. ఈవెన్ వ్యూ కూడా ఉంటుంది, కెమెరా వ్యూ. సో ఇది వచ్చేసి డెజర్ట్ దుబాయ్లో. సో మంచిగా అనిపించి నేను వీడియో తీసిన. దుబాయ్కి కూడా ఇంకా మేము రీచ్ అయిపోయినాము. 16 hours అనుకుంటా ఫ్లైట్ డాలస్ నుంచి దుబాయ్కి. మళ్ళీ దుబాయ్లో ఒక 3 hours లే ఓవర్. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ 4 అట్లా స్టార్ట్ అయింది. 7కి రీచ్ అయిపోయినాము హైదరాబాద్కి. సో మీన్ వైల్ సుహాన్స్ ల్యాప్టాప్, ఐప్యాడ్, తర్వాత ఫోన్లు వీటిలోనే బిజీ ఉన్నాడు. అసలు ఎట్లా ఎంటర్టైన్ చేయాలి అనేది మాకు అర్థం కాలేదు. స్టిక్కర్స్ తీసుకొచ్చిన, స్టిక్కర్ బుక్స్ అనమాట, వాడికి ఇష్టం చాలా. సో ఆ స్టిక్కర్ బుక్స్ అట్లా తీసుకొస్తే వాటిని స్టిక్ చేసుకుంటూ కాసేపు ఆడినాడు. ఆ తర్వాత ఫ్లైట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. అందరూ వాడినే చూస్తున్నారు. సరే పోన్లే ఇంకా తిరిగితే అట్లయినా వాడికి కొంచెం యాక్టివిటీ లెక్క ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా తర్వాత బాగా పడుకున్నాడులే చింటూ. నేను అయితే ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా అని చెప్పి బాగా వెయిట్ చేసినాం. అసలు చాలా టైర్డ్ అనిపించింది, ఎందుకంటే 3 daysలోనే అన్నీ అనుకొని ప్లాన్ చేసుకొని ప్యాక్ చేసుకొని రావాలి అంటే కష్టమైపోయింది మాకు. సో ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేసినాం. సో బేసిక్గా మా బాబాయ్ రావాలన్నమాట. మేము ఏం చెప్పినామంటే ఒక ప్యాకేజ్ వస్తుంది, మా ఫ్రెండ్తో పంపించినాము. సో అది పిక్ చేసుకోవాలి, బైక్ మీద వెళ్తే కుదరదు, ఖచ్చితంగా కార్లోనే పోవాలి అని చెప్పి చెప్పినాం అనమాట. లేదంటే మాకు కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి తొందరగా బైక్ మీద వెళ్ళిపోతారేమో అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసి కార్లో వెళ్ళాలి. పెద్ద లగేజ్ వచ్చింది, ప్యాకేజ్ వచ్చిందని చెప్పినాం. సో మా బాబాయ్కి సడన్గా ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినారనమాట. సో బాబాయ్ ఏం చేసిండు, మా తమ్ముడు వాళ్ళని పంపించిండు. సో మా తమ్ముడు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏం తెలియదు, అసలు ఎవరికి ఫోన్ చేయాలో తెలీదు, ఏ ఫ్రెండ్ వస్తుండో తెలీదు, అసలు ఏం ప్యాకేజో తెలీదు, అసలు ఏం తెలీదు. మమ్మల్ని చూసి అసలు వాళ్ళు మేమేనా అని చెప్పి చూస్తున్నారు.
సో వాళ్ళ రియాక్షన్స్ అందరివి ఒక్కొక్కళ్ళవి రివీల్ అవుతుంటాయి. సో కంప్లీట్గా వీడియో చూడండి. నాగే చెప్పాలి, ఇంకా వాళ్ళకి చెప్తాను. అరే చికెన్ చికెన్ మటన్ తెచ్చేసి పెద్దమ్మదే ఉన్నదా వస్తావా? నాకు తెలిసినట్టుంది, నువ్వు వచ్చినట్టు చెప్పేసి ఉంటారు. ఇంక దాని నెక్స్ట్ డే అనమాట. మా చెల్లికి ఫోన్ కావాలి అని అంటే ఫోన్ తీసుకొచ్చినాము. కానీ ఆమెకేం తెలుసు అంటే మా ఫ్రెండ్ తీసుకొస్తుంది అని చెప్పినాం అనమాట. సో ఆమెకేం తెలియదు, వచ్చి ఫోన్ కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చింది. అర్థమైతేలే ఎక్కడికి పోవాలి అని చెప్పి. అంటే మేమేం చెప్పినామంటే ఫోన్తో పాటు అక్కడే ఉండి ఒక 1 డే మా కజిన్స్తో అంతా ఒక డే అట్లా స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పినాం. ఆమె రియాక్షన్ ఏందో చూద్దాం, ఆగండి. అసలు ఎక్స్పెక్ట్ చేసినావా? నేను అందుకే తెచ్చుకో అన్నా. అయ్యో 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 బిట్టు బ్రో. హలో 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 హలో. ఇది వచ్చేసి మా పిన్నికి ఫోన్ చేస్తుంది అనమాట చెల్లి. పిన్నికి వాళ్ళకి కూడా అసలు తెలియదు మేము వచ్చి 2-3 డేస్ అయిపోయింది. ఇప్పుడు వీడియో కాల్ చేసి నేను పక్కన ఉంటే ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడండి. వినిపిస్తుందా? మొన్ననే వచ్చినాం, ట్యూస్డే నైట్ వచ్చిందంటమ్మా. సో అది ఆ వీడియో చాలా మంది మిస్ అయినాయి. మా మమ్మీ సర్ప్రైజ్ కూడా మిస్ అయింది. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.